చెదిరిన జీవితం కానీ చెదరని విశ్వాసం అనే టైటిల్ నన్ను ఎంతగానో బలపరిచింది ఈ సాక్ష్యం. మీరేమనుకుంటున్నారు? దేవుడు మీకు అన్యాయం చేశారు అనుకుంటున్నారా, లేదు తన చిత్తాన్ని జరిగించారు? మరి నా విషయానికి వస్తే నాకు అన్యాయం చేశాడా ప్రభు? చేయలే, నాకు అన్యాయం జరగలేదు. ఈ సాక్ష్యం చూసి నా కళ్ళల్లో నీరు తిరిగి, ఎవరు చెప్పారండి సాక్ష్యానికి విలువ లేదు అని? కొంతమంది అంటున్నారు మన సాక్ష్యంలో ఏం లేదు, వాక్యం చెప్పాలి, సాక్ష్యాన్ని పక్కన పెట్టాలి అని. ఒక సాక్ష్యం ఎంతమంది గుండెలను తెరవజేస్తుందో తెలుసా? ఎంతమంది మనోనేత్రాలను వెలిగింపజేస్తుందో తెలుసా? ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుందో తెలుసా? నోటుకొచ్చినట్టు మాట్లాడడమే. ఈ సాక్ష్యం చూసి లిటరల్ గా ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న పాప, పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, మరలా ప్రెగ్నెంట్. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త యాక్సిడెంట్ లో చనిపోయారు. సేవ చేస్తూ, నీకు ప్రభు అన్యాయం చేశాడా అమ్మా? చిన్నపిల్ల, యవన బిడ్డవి నువ్వు, మరలా కడుపుతో ఉన్నావు, మీ దేవుడు నీకు అన్యాయం చేశాడా అని అడుగుతుంటే ఏమని చెప్తుందో తెలుసా? ఇప్పుడు వివాహం అయి కూడా చాలా కొద్ది రోజులే, 3 సంవత్సరాలు అంటే పెద్ద కాలం గడిచిపోలేదు. మీరేమనుకుంటున్నారు? దేవుడు మీకు అన్యాయం చేశారు అనుకుంటున్నారా, లేదు తన చిత్తాన్ని జరిగించారు? అన్నయ్య, నాకైతే ప్రభు అన్యాయం చేయలేదు. ఎట్లా అంటే అసలు తల్లి గర్భంలో మనము ప్రవేశింపక ముందే ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము నా ఎడల ఉంది, అతని పట్ల కూడా ఉంది. నాకు ఒకటే అంటే, ప్రభుకి తెలుసు కదా, క్యారింగ్ అని తెలుసు, పాప ఉందని తెలుసు, మ్యారేజ్ అయి 3 years అయిందని ప్రభుకు సమస్తము తెలుసు. అయినా ఈ మూమెంట్ లో మరి ఆయన తీసుకెళ్లడం అంటే ప్రార్థించిన నేను, ప్రవ్వా ఇది మరి నాకు తెలుపు ప్రవ్వా నాకు అన్నప్పుడు, మరి అన్నగారి వర్తమానం ద్వారా నేను చాలా బలపడ్డాను. అప్పుడు ప్రభు పిలిచినప్పుడు ఇక్కడ ఇతను సమ్మతించాడు, నేను వస్తా ప్రభు అని. అలాంటప్పుడు మరి నేను ప్రభు మాటకి ఎందుకు లోపడకూడదు అని నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఇట్లా మాట్లాడుతున్నాను లోపల. నా ప్రభు నాకేం అన్యాయం చేయలే అని అంట. అంత విశ్వాసం ఎక్కడి నుంచండి వస్తుంది? క్రీస్తులో నుంచి వస్తుంది, క్రీస్తులో నుంచే వస్తుంది. ఇలాంటి సాక్ష్యాలు చూడండి. సాక్ష్యాలు పక్కన పెట్టి వాక్యమే అంటే, వాక్యం దినదినము మనం చదువుతాం. వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచిన తర్వాత సాక్ష్యాలు వస్తాయి, సాక్ష్యాలు పుట్టుకొస్తాయి. ఈమె కొరకు, ఈమె కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి అంటుంది. క్రీస్తునందున ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచనివ్వదు. ఆయన శరీరానుసారంగా నాకు దూరంగా ఉన్నాడు, కానీ ఆయన ఆత్మానుసారంగా నాకు దగ్గరగా ఉన్నాడు, నాకు ప్రభు తోడుగా ఉన్నాడు అని అంటుంది. చెదిరిన జీవితం కానీ చెదరని విశ్వాసం అనే టైటిల్ నన్ను ఎంతగానో బలపరిచింది ఈ సాక్ష్యం. సేవ ఇంట్లో ఒకరు చెయ్యాలి అని అనుకుంటారు, ఎవరో ఒకరు దేవుని పరిచర్య, కానీ అనేక అడ్డులు ఆటంకాలు వస్తాయి. కానీ వాళ్ళు సేవ చేయాలనుకుంటున్నారు, దేవుని పని చేయాలనుకుంటున్నారు అని వాళ్ళకి సపోర్ట్ గా నిలిచే ఇలాంటి భార్యలు ఉంటే పరిచర్య విస్తారంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మమతంత మనసులు మసకబారిపోయిందా, గుప్పెడంత గుండెలు మంటలెన్నో రేపిందా, మమతంత మనసులు మసకబారిపోయిందా, గుప్పెడంత గుండెలు మంటలెన్నో రేపిందా, కన్నీటి వానలో కష్టాల సాగులో
పూచిన పువ్వులే నీ గుండె కోతలు, కన్నీటి వానలో కష్టాల సాగులో పూచిన పువ్వులే నీ గుండె కోతలు. మోడైనా ఏమైనా నిలవాలమ్మా, నిలవాలమ్మా, నువ్వు గెలవాలి. మరి నా విషయానికి వస్తే నాకు అన్యాయం చేశాడా ప్రభు? చేయలే, నాకు అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఈ నిరీక్షణ నాకు ఉంది. ఇట్టి గొప్ప నిరీక్షణ నన్ను ఎన్నటికీ సిగ్గుపరచదు, సిగ్గుపరచనేరదు. యేసయ్యా నీవు లేక ఉండలేముగా, నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప